హాయ్ ఆల్, వెల్కమ్ టు హౌ భార్గవి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో యాదగిరిగుట్ట అనమాట. లెట్స్ గో. టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మన కారు పార్కింగ్ పైనే చేసుకోవాలి అంటే మాత్రం 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మేము ఇక్కడే కార్ పార్కింగ్ చేసేసామండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ వస్తాయి. అయితే ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవి రెంట్ 3000 అంట పర్ డే. 4 AC బెడ్రూమ్స్ ఉంటాయంట అండి. కావాలంటే అక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. వీళ్ళు మా కోసిస్టర్ వాళ్ళండి. వాళ్ళు మేము కలిసి అయితే టెంపుల్కి వచ్చాము. ముందు బస్ స్టాండ్ ఉంటుంది అండి, అక్కడ నుంచి వచ్చే బస్సెస్ ఇక్కడ కూడా స్టాప్ అవుతాయి. మనం పార్కింగ్ ఏరియా నుంచి అయినా బస్ ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపించేదంతా క్యూ లైన్ అనమాట. అక్కడ నుంచి మేము లోపలికైతే వచ్చేసామండి. లోపలికి వెళ్ళడానికి ఒక 10-15 మినిట్స్ పట్టింది అంతే. మేము లోపలికి వెళ్ళేటప్పుడు వెదర్ బాగానే ఉండేయండి. బయటికి వచ్చేసరికి ఇలా ఎంతో చక్కగా వాతావరణం అయితే అమ్మ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు అండి. ఆ వాతావరణంలో అయితే వర్షం పడి ఆగిపోయిందనమాట. టెంపుల్ని చూడటం చాలా బాగుంది. మామూలుగానే టెంపుల్స్ గోల్డ్ కలర్ లైటింగ్తో సూపర్ ఉంటాయి. ఆ టైంలో వర్షం పడిపోయిందనమాట. ఇంకా చాలా బాగుండే. మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేయండి. ఆహా, వీడియోలోనే ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది కదా ఆ టెంపుల్ వ్యూ చూడంగానే. నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని. అక్కడ నుంచి అయితే కొన్ని మెట్లు దిగంగానే ప్రసాదం అనమాట. ప్రసాదం అయితే పులిహోర లడ్డు ఉండే. ఇంకా వీడియో తీసేకి కూడా లేకుండా అంత ఆకలి ఉంటే తినేసామన్నమాట. ఫుల్ వర్షం అయితే ఉండింది అండి. మేము కిందికి అయితే కొంచెం ఇబ్బందిగానే తడుచుకుంటూ వచ్చేసామన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ ఫ్రీ బస్సెసే కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అంత దూరం వెళ్ళాము, వర్షం పడింది అని అనుకోకుండా మనందరి డైలాగ్ అయితే ఒకటే, అలా అనుకోని అయితే స్వర్ణగిరి వెళ్ళిపోయామండి. ఆ వర్షంలో కూడా. స్వర్ణగిరి వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ హౌ భార్గవి ఛానల్. థ్యాంక్ యూ.